హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ డైటీషియన్ గాయత్రి, టైప్ 1 డయాబెటిక్ స్పెషలిస్ట్. ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను మరి కొత్త రెసిపీతో అన్నమాట. వచ్చేసరికి అదే మిల్క్ కెఫీర్. మొన్న మనమైతే వచ్చేసరికి వాటర్లో కెఫీర్ ఎలా చేసుకోవాలో ఇంకొక వీడియోలో చెప్పుకున్నాం కాబట్టి ఈరోజు దానికన్నా ఈజీగా చాలా సింపుల్గా ఇదిగోండి ఈ ప్యాకెట్ మీకు కనిపిస్తుంది కదా. సో ఇది మిల్క్ కెఫీర్ అనమాట. నేను దీన్ని ఆన్లైన్లో నుంచి తెప్పించాను. మీకు ఇదేమైనా దీని గురించి ఇన్ఫర్మేషన్ అంటే నేను దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అనమాట. వచ్చి మీరు చక్కగా అమెజాన్లో కొనుక్కోవచ్చు. సో ఇది ఎంత సింపుల్ అంటే మనకు కావాల్సిన రెండు ఇంగ్రీడియంట్స్. ఒకటి మిల్క్ కెఫీర్ పౌడర్ కావాలి. ఇది మనకు ఒక సేషేలో 2.5 grams ప్రొవైడ్ చేస్తారనమాట వచ్చి. అండ్ దీనికి క్వాంటిటీ అనేది 1 లీటర్ మనం మిల్క్ తీసుకుంటాము. అది కూడా పచ్చి పాలు, మనం కాగబెట్టిన పాలు కాదు, ఇదిగోండి. సో ఇక్కడ నేను వచ్చేసరికి ఇలా 1 లీటర్ మిల్క్ తీసేసుకున్నాను. ఏ పాలైనా తీసుకోవచ్చు. ఇన్ ద సెన్స్ ఆవు పాల, బర్రె పాల అనేసి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎనీథింగ్ విల్ బి ఫైన్. ఈవెన్ ప్యాకెట్ మిల్క్ లేకపోతే ఫ్రెష్లీ అవైలబుల్ మిల్క్ అంటే ఏదైనా సరే మీరు చక్కగా తీసుకోవచ్చు. మేబీ ప్యాస్చరైజేషన్ జరిగిందైతే మాత్రం, ఎలాంటి కెమికల్స్ లేనిదైతే మాత్రం కొంచెం సేఫ్. ఎందుకంటే మనకి గుడ్ బ్యాక్టీరియా ఇదైతే కెఫీర్ ఉందో మనకి వచ్చేసరికి ఇది మనం ఎందుకు చెప్పుకుంటున్నాం వచ్చి ఇది మన గట్ హెల్త్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియాని బాగా పెంపొందిస్తుంది కాబట్టి చెప్పుకుంటాము. సో దీనికి సంబంధించిన వీడియో ఇన్ డీటెయిల్డ్గా నేను అసలు కెఫీర్ అంటే ఏంటి, అది మన గట్ హెల్త్ని ఏ విధంగా కాపాడుతుంది, వచ్చేసరికి ఎన్ని రకాల స్ట్రెయిన్స్ ఉంటాయి దీంట్లో అనేసి నేను ఒక స్పెషల్ వీడియో చేసి ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో వాచ్ దట్ వీడియో బిఫోర్ గోయింగ్ టు దిస్ వచ్చి. సో ఫస్ట్ థింగ్ అయితే మనకు కావాల్సిన ఈ కెఫీర్ అనేది మనం తీసేసుకున్నాం. సో ఈ కెఫీర్ అనేది చూసారు కదా. సో ఇలా ఒక జస్ట్ 2.5 grams వచ్చి. సో ఫస్ట్ థింగ్ అయితే నేను ఒక లీటర్ పాలు తీసుకున్నానని చెప్పాను కదా. ఇదిగోండి పచ్చి పాలే, కాచినవి అయితే కాదు. వచ్చేసరికి ఇదిగోండి దీన్ని నేను ఇలా ఒక ప్లాస్టిక్ కానీ గాజు కంటైనర్ కానీ, వచ్చేసరికి ప్లాస్టిక్ లేదా గాజు, ఓకేనా, ఈ విధంగా అనేసి నేను ఒక లీటర్ పాలు తీసుకున్నాను. దీంట్లో జస్ట్ ఇదిగోండి ఇలా ఈ శాషే పౌడర్ అంతా వేసేస్తే చాలు, అంతే మన ప్రాసెస్ అయిపోయినట్టే ఇంకొచ్చేసరికి. సో దీన్ని జస్ట్ 24 hours గాలి వెలుతురు డైరెక్ట్గా తగలిన ప్లేస్లో, కొంచెం చీకటి ప్లేస్లో, ఇన్ ద సెన్స్ గాలి అంటే మళ్ళీ గాలి లేకుండా ఎక్కడ ఉంటుందని మాత్రం క్వశ్చన్ చేయొద్దు వచ్చి. సో చీకటి ప్లేస్లో మాత్రం ఈ విధంగా వచ్చేసరికి చక్కగా కలిపిన తర్వాత దీనికి మస్లిన్ క్లాత్ అనేది ఉంటుంది అనమాట వచ్చి, ఓకేనా. సో దీనిపైన కాటన్ క్లాత్ కానీ మస్లిన్ క్లాత్ కానీ పెట్టి మనం చక్కగా దీన్ని క్లోజ్ చేస్తాం అనమాట. ఇలా మనం తిప్పేసాం కదా. సో దీని తర్వాత మనం జస్ట్ దీనిపైన ఒక కవర్ చేసేస్తాం ఒక క్లాత్తో చేసి 24 hours మనం దీన్ని ఒక చీకటి గదిలో పెట్టేస్తాం అనమాట. చెప్పాను కదా ఇలాంటి ఒక కోరాగుడ్డ అనేది తీసుకొని దీనికి కవర్ చేసామనేసి. ఇదిగోండి ఈ విధంగా కవర్ చేసేసి చక్కగా ఒక రబ్బర్ బ్యాండ్ తీసేసుకొని మనం దీనికి టై చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా వచ్చేసరికి, ఓకేనా. సో ఈ విధంగా చేసేసి ఒక చీకటి గదిలో మనం వచ్చేసరికి పెట్టేసి 24 గంటల పాటు, ఓకేనా, 24 hours దీన్ని ఫెర్మెంట్ చేసామంటే చాలు. మీకు వచ్చేసరికి ఏంటంటే మీకు విరిగిన పాలు ఎలా వస్తుందో అలానే ఇది వచ్చేసినమాట. అంటే ఒక పెరుగు కన్సిస్టెన్సీ. మనం ఇప్పుడు చేసిందంటే పాలల్లో చేసాం, కానీ ఇది ఎప్పుడైతే మనకి పులుస్తుందో అది మనకి పెరుగు కన్సిస్టెన్సీలో వస్తుంది కాబట్టి అప్పుడు ఏం లేదు. దీన్ని మీరు ఏ విధంగా అయితే మనం పెరుగు తోడు పెట్టుకుంటామో, ఇది మన నిన్నటి పెరుగు ఈ రోజుకి సేమ్ టు సేమ్ వేలో ఇది ఒకసారి ఫెర్మెంట్ అయిపోయిన తర్వాత మీకు కావాల్సినంత మీరు తీసేసుకొని కొంత అంటే ఒక 6 tablespoons 1 లీటర్ పాలకి తీసి సపరేట్గా పెట్టుకున్నారంటే మళ్ళీ మీరు ఇంకొకసారి దీన్ని ఫెర్మెంట్ చేసుకోవచ్చు అనమాట వచ్చి. ఎన్ని స్పూన్లు? 6 tablespoons అనమాట వచ్చి, ఓకేనా. సో ఈ విధంగా ప్రతిసారి మీరు 6 tablespoons తీసి పక్కన పెట్టుకుంటే మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చాలా చాలా ఈజీగా వచ్చరికి పచ్చి పాలలో అది కలిపేయడం, 24 hours మనం ఫెర్మెంట్ చేసేయడం, చక్కగా తినేయడం వచ్చేసరికి, అంతే. ఈ విధంగా కానీ చేశారంటే మీ గట్ హెల్త్ అనేది మంచిగా ఉంటుంది వచ్చి. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వచ్చేసరికి అంటే డైజెషన్ కానీ లేకపోతే ఇన్బ్యాలెన్స్, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కానీ, అబ్జార్ప్షన్ ఇష్యూస్ కానీ, చాలా వరకు ఒకటి కాదు క్యాన్సర్ దగ్గర నుంచి వెయిట్ లాస్ వరకు అన్ని గట్ హెల్త్తో మనకి లింక్ అయి ఉంటాయి. అవన్నీ మీకు కంట్రోల్ అవ్వాలంటే పొట్టలో కానీ చిన్న ప్రేగులో కానీ గుడ్ బ్యాక్టీరియా అనేది మాత్రం కన్ఫామ్గా ఉండాలి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టు కెఫీర్ అనేది తీసుకున్నారంటే చాలా మంచిగా మీ హెల్త్ అనేది సెట్ అవుతుంది అనమాట.